హలో అండి, నమస్తే. వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ఏంటంటే ఒక హెల్తీ అయిన ప్రోటీన్ పౌడర్ అండి. ఈ ప్రోటీన్ పౌడరు హెల్త్కి చాలా మంచిదండి. అనెమిక్గా ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే గ్రోత్ అయ్యే పిల్లలకి కూడా చాలా మంచిది. ఇందులో అన్ని రకాల విటమిన్స్ అండ్ మినరల్స్, తర్వాత ఫైబర్ రిచ్గా అన్నీ ఉంటాయి. ఈ ప్రోటీన్ పౌడరు ఎంతో ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట అయితే మనం కొన్ని ఇన్స్టెంట్ డ్రింక్స్ కొంటూ ఉంటాం కదా, హార్లిక్స్, బూస్ట్ అలాంటివి, దాంతో సమానంగానే ఉంటుందండి. ఇవి కూడా మనం డ్రై నట్స్తో చేస్తున్నాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. ఒకసారి ఇవి ఎలా తయారు చేయాలో, తయారు చేసే విధానం మరి కావాల్సిన పదార్థాలు చూద్దాం. నా ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలాగే బెల్ బటన్ నొక్కినప్పుడు ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయన్నమాట, నేను పెట్టేటివి. ఇప్పుడైతే తయారీ విధానం చూసేయండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. వేడెక్కిన తర్వాత అందులో కాజు వేసుకోవాలండి. ఒక హాఫ్ కప్పు కాజు, హాఫ్ కప్పు ఆల్మండ్స్ అంటే బాదం పప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. కొంచెం నిదానంగానే వేగాలండి. ఇవి త్వరగా వేగకూడదు. నిదానంగా వేయించుకుంటేనే లోపల వరకు వేగి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి, మనం వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే వాల్నట్స్ కూడా హాఫ్ కప్ వేసుకోవాలి. అవి కూడా సేమ్ ఇలాగే వేయించుకోవాలి. తక్కువ మంటలోనే పెట్టుకోవాలండి. వాల్నట్లు మామూలుగా మనకి బ్రెయిన్కి చాలా మంచిది, మెమరీ పవర్ పెరుగుతుందని చెప్తుంటారు కదా, అందుకని వాల్నట్ తప్పకుండా వేసుకోండి. వాల్నట్ రేట్ ఎక్కువ అనిపిస్తే మీరు స్కిప్ చేసేయచ్చండి. తర్వాత వేరుశెనగ గుళ్ళు హాఫ్ కప్ వేసుకోవాలి. ఇవి కూడా ఇలాగే దోరగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత గుమ్మడి గింజలండి, అవి కూడా హాఫ్ కప్పు, అన్నీ హాఫ్ కప్ చొప్పున తీసుకుంటున్నాను నేను. అన్నీ ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. అప్పుడే మనకు సమానంగా అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ మనకి అందుతాయి అన్నమాట. ఆ తర్వాత కర్బూజా గింజలు వేసుకోవాలి. ఆ రెండింటిని చిటపట్లాడిన తర్వాత ఇప్పుడు అవిసె గింజలు 2 టీ స్పూన్లు మాత్రమే వేస్తున్నానండి. మీ దగ్గర అంటే అవి ఎక్కువ వేస్తే కొంచెం చేదు వస్తుందేమోనని నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను, అంటే పావు కప్పు వేసానన్నమాట. అవి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీటన్నింటినీ వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారాలండి. ఒక 10 నిమిషాల్లో చల్లారిపోతాయి. ఇలా ఎంతో బలవర్ధకమైన పౌడరు తయారు చేసుకోవడానికి ఇవన్నీ వేయించుకున్నాం కదా, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇవి చల్లారిపోయినాయి. మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసి పౌడర్ చేసుకోవాలి. మీకు అవసరమైతే అందులో బెల్లం కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసుకోవాలి. అందులో ఇంకేమైనా నలగనివి ఏమైనా పప్పులు ఉంటే తీసేసి మళ్ళీ వేసేటప్పుడు మిక్సీలోకి వేసుకోవాలి. ఇలాంటి బాదం కానీ, జీడిపప్పు కానీ నలగనివి ఏమైనా ఉంటే తీసేసేయాలి. అలాగే మిగతాది కూడా వేసి మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకేమైనా నలగనివి ఏమైనా ఉంటే తీసుకొని ఇలా చిన్న రోల్లో దంచుకొని వేసేయాలి, వేస్ట్ కాకుండా ఉంటాయి. ఈ పౌడర్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. అంటే 7-8 నెలల పిల్లల నుంచి ఇస్తే మంచిది. పిల్లలకైతే కొంచెం ఇంకా స్మూత్గా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని మనము ఒక ఎయిర్టైట్ సీసాలో వేసుకోవాలండి. ఒక జార్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఒక గాజు సీసా తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటున్నాను. ఇది బయటనే మనకు 10 రోజులు 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. అన్నీ వేయించి పెట్టుకున్నాం కాబట్టి పాడయ్యే ఛాన్స్ ఉండదు. ఇలా పౌడర్ చేసుకొని మనం నిల్వ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరికైనా మనం ఇలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. నేను ఇది స్టోర్ చేసుకోవడానికి జామ్ సీసాలు ఉంటాయి కదా, అందులో వేసుకున్నాను. ఏవైనా రీయూజ్ చేస్తూ ఉంటానండి నేను, పడేయను. అలాంటి సీసా మనకు బయట కూడా
తీసుకోవచ్చు, ఎయిర్టైట్ కంటైనర్ అందులో వేసుకోవచ్చు. ఇక్కడ రాగి మాల్ట్లో ప్రోటీన్ పౌడర్ వేసి ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ల రాగి పౌడర్ వేసుకోవాలి. ఈ రాగి పౌడర్ని నేను రాగుల్ని నానబెట్టి మొలక తీసి చేసుకున్నానండి. ఆ వీడియోని మీకు ఇంకొకసారి పెడతాను. తర్వాత అందులో 2.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. మామూలుగా మనం పెద్ద వాటర్ గ్లాస్ ఉంటాయి కదా, దాంతో 2.5 గ్లాసులు నీళ్లు వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముందు ఇప్పుడు అందులోనే ప్రోటీన్ పౌడర్ ఒక 3-3.5 టేబుల్ స్పూన్లు పౌడర్ వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. మంట మీడియం నుంచి హైలో పెట్టుకొని కలుపుతూనే ఉండాలి. ఉండలు కట్టకుండా ఉండాలి. హైలో పెట్టడం వల్ల మనకి త్వరగా పొంగు అనేది వస్తుంది. ఒకసారి పొంగు వచ్చిందంటే మళ్ళీ ఉండలు కట్టవు కాబట్టి హైలో పెట్టి కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇలా పొంగు వచ్చింది కదా, ఇప్పుడైతే మనకి ఉండలు కట్టవు. వాటిని కొద్దిసేపు ఇంకో 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లోనో సిమ్లోనో ఉడికించుకోవాలి. రాగి మాల్ట్ చిక్కబడే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి కొద్దిగా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే రాగి మాల్ట్ రెడీ అండి. దీన్ని హాట్గా మనము సర్వ్ చేసుకుందాం. రాగి మాల్ట్ హెల్త్కి చాలా మంచిది. మామూలుగా కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు రాగి వాడుతూ ఉండాలి. వాళ్ళకైతే ఇది చాలా సూపర్ డైట్ అని చెప్పాలి. ఇలా రాగి మాల్ట్ ఉదయం పూట ప్రతిరోజు తీసుకోవడం వల్ల లేడీస్కి చాలా మంచిదండి. కాల్షియం ఐరన్ బాగా అందుతుంది. ఇప్పుడైతే ఇంకొక విధంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలు కలుపుకుందాం. ఇప్పుడైతే ఒక గ్లాస్లో 2 టీ స్పూన్ల ప్రోటీన్ పౌడర్ వేసుకోవాలి. అందులో వేడి పాలు వేసుకోవాలండి. ఒక 100 ml పాలు వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు మీరు బెల్లం కానీ హనీ కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ వేస్తున్నాను, 1/2 టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను. అంతా బాగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. రాగి మాల్ట్ తాగని వాళ్ళు ఇలా పాలలో కలుపుకోవచ్చండి. ఈ పౌడర్ని మజ్జిగలోను మంచినీళ్ళలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి.